ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవాని ఘనమైన పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. తండ్రి, మీరిచ్చిన ఈ నూతన దినముక ఈ సమయానికి మీ పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. మీకు స్తోత్రాలు దేవా, మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, కొద్ది మాటలు తండ్రి మేము పంచుకుంటుండగా తండ్రి మీరు మాలో ఉండండి, మాతో ఉండండి ప్రవ్వా. అయ్యా, వినగలిగిన చెవిని, గ్రహించే వివేచనాత్మను మాకు దయచేయండి. స్తోత్రాలు ప్రవ్వా. నేను కాదు కానీ ప్రవ్వా మాట్లాడేది, నాలో ఉండి మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రాలు దేవా, మీకు వందనాలు. నన్ను మరుగుపరచండి, మీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి. మాకు ప్రతి డిస్టర్బెన్స్ దూరపరచండి, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రవ్వా. మీ కృపతో నింపి, మీ కనికరముతో నింపి అయ్యా, మీరే మాతో మాట్లాడి ఈ రోజు మాకు కావలసిన జీవాహారమును మాకిచ్చి బలపరచమని నీకు అప్పగిస్తూ అయ్యా, నీ కృపతో నింపమని, నీ కార్యాలు మేము చూచినట్లు మా కన్నులు తెరవమని నీకు అప్పగిస్తున్నాం. కనికరించండి, నీ కృపతో నింపి సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మనం ఈరోజు ర్యాప్చర్ అంటే ఎత్తబడుట, డైలీ మనము ఆశీర్వాదాల గురించి ఇంకా దేని గురించో మనం వింటూ ఉంటాము. అయితే నాకు దేవుడు ప్రేరేపించింది ఎత్తబడుట గురించి మనం నేర్చుకోవాలని. ఎత్తబడుట, అసలు ఎవరు ఎత్తబడతారు, ఎప్పుడు ఎత్తబడతారు, అసలు ఎందుకు ఎత్తబడతారు మనం నేర్చుకుందాము. అసలు ఎవరు ఎత్తబడతారు అంటే లేమీ కాండము 20వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. లేమీ కాండము 20వ అధ్యాయము 26వ వచనము. అక్కడ ఒక మంచి మాట రాయించాడు దేవుడు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? యెహోవాను నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే అన్యజనులలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నా నిమిత్తము. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడును. అవును, యేసయ్యలో ఎక్కడైనా పాపం ఉందా? ఎక్కడైనా అవిధేయత ఉందా? ఎక్కడైనా చిన్న లోపమైన ఉందా? లేదు కదా, ఎవ్వరూ చూపించలేకపోయారు. నేను పరిశుద్ధుడును గనుక మిమ్మల్ని నేను నా కొరకు ఏర్పరచుకున్నాను, నా నిమిత్తం మిమ్మల్ని పట్టుకున్నాను, ఈ లోకంలో నుండి మిమ్మల్ని వేరు చేశాను, మీకు మాదిరి చూపిస్తూ నేను బ్రతికాను. ఎలాగూ బ్రతికాను, ఎలాగున నేను మనుషుల వలె వచ్చి ఈ భూమి మీదకి మీరు ఎలాగ జీవిస్తున్నారు నేను అలాగే జీవించాను, మీరు ఎలాగ హింసింపబడుతున్నారు నేను అలాగే హింసింపబడుతున్నాను. మీకు మాదిరి చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాను, మాదిరి చూపించాను, పరిశుద్ధుడనే ఉన్నాను. అలాగే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. అవును, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో దావీదు మహాభక్తుడు చాలా గొప్పగా ఒక వచనాలు రాశాడు. అవును, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? నీ పరిశుద్ధ సింహాసనం మీద నివసింపదగిన వాడెవడు? ఎంత గొప్ప మాటలు కదా. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అవును, ఆయన గుడారము ఏది? పరలోక రాజ్యము. మరి ఆ గుడారంలో అతిథిగా ఉండాలంటే ఎంత ఉండాలి? మన ఇంటికి గెస్ట్లుగా ఒకరిని తీసుకొచ్చుకుంటామండి. ఎవరైనా వస్తారు, ఎవరు పడితే వాళ్ళని మనం గెస్ట్లుగా రాణిస్తామా ఉండడానికి? రానివ్వం కదా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అతిథిగా. అక్కడ ఎలా అతిథిగా ఉండదగిన వాడెవడు అంటున్నాడు. ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన ఉండాలంట, నీతి ఉండాలంట, ఎల్లప్పుడూ నిజమే పలుకుతూ ఉండాలంట. కొంతమందికి లేస్త అబద్ధాలు తప్ప నిజాలు రావు. యథార్థత ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకుతూ ఉండాలంట. కొండెమలాడే వాళ్ళగా ఉండొద్దు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పే వారంగా ఉండొద్దు. కానీ నీతి కలిగి, యథార్థత కలిగి ఎల్లప్పుడు మనకు మేలు చేసిన వారికి కీడు చేయకపోయినా పర్వాలేదు కానీ, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకుండా ఉండొద్దు, కీడు చేయకూడదంట. హల్లెలూయా. అవును, మన పొరుగు వారిని మనం గౌరవించేలా, ప్రేమించేలా ఉండాలి. మన ముందు ఏదైనా దేవునికి హేయమైనది జరుగుతున్నప్పుడు దానిని ఖచ్చితంగా మనం అసహించుకునేలా ఉండాలి.
మనం దేవునికి ఒక మాట ఇస్తే ఖచ్చితంగా అది నెరవేర్చుకునే కృపనివ్వమని దేవుని అడగాలి. ఎన్నో న్యూ ఇయర్ వచ్చిందంటే న్యూ ఇయర్ అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తాం దేవుడికి. అసలు ఎన్ని చేస్తామంటే మనకే గుర్తుండవు. అన్ని వాగ్దానాలు చేస్తాం మనం, కానీ ఒక్కటి నిలబెట్టుకున్నామా ఇన్ని న్యూ ఇయర్స్ లో? కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రమాణం చేసినప్పుడు నష్టము కలిగినా కానీ, అపాయము కలిగినా కానీ, కీడు కలిగినా కానీ ఆ ప్రమాణం నుండి నేను తప్పిపోను అని సెలవిస్తుంది వాక్యం. కానీ మనము ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఎన్నో మాటలు ఇస్తాము. మనుషులకి దేవుని నామములో మనుషులకి వాగ్దానాలు చేస్తాం. దేవునికి ఆ న్యూ ఇయర్ లో దేవుని సన్నిధిలో నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుడికి మనం మాటిస్తాం. కానీ ఇప్పటి వరకు అవి నిలబెట్టుకున్నామా? కనీసం ఒకటన్నా నిలబెట్టుకున్నామా? మనం ఆలోచించుకోవాలి. మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వద్దని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజు వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు అని బంధాలను మర్చిపోయి, బంధుత్వాలను మర్చిపోయి, ప్రేమలు మర్చిపోయి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్, వాటి కోసమే పరుగులు తీస్తాను కానీ ఈ ప్రేమలు, దేవుని వాక్యం వాళ్ళు గుర్తు పెట్టుకోరు కదా. అలాగునే దేవునికి ఇష్టంగా ఎవరైతే ఉంటారో, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, ప్రతి క్షణము ఇది మిస్టేక్, ఇది తప్పు, ఇది లోపము, ఇది పరిశుద్ధతకి హేయంగా ప్రవర్తించేది, ఇది పరిశుద్ధతని కోల్పోయేది, ఇది నాలో నుండి పరిశుద్ధతని తీసివేసేది అని గ్రహించుకొని ఎవరైతే నడుచుకుంటారో వారు నిత్యము నిలిచి సియోను కొండవలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధ పర్వతం మీద యుగ యుగములు, తరతరములు నిలిచి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అవును, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఇలాగూ సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంట, ఆయనకి ఇష్టులై ఉండరంట. ఎవరైనా ఇష్టంగా ఉంటేనే, మన మనసును గెలుచుకుంటేనో, మనం ఇప్పుడు ఏ విషయంలోనైనా ఈ లోకపరంగా ఎవరైనా మనకి ఇష్టంగా ఉంటేనే వాళ్ళని ఇంట్లోకి రానిస్తాం, ఏదైనా మనం గిఫ్ట్లు ఇస్తాము, ఏదైనా సహాయం చేస్తాము, ఏదైనా వాళ్ళకి మాట్లాడాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి ఇష్టంగా ఉంటేనే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవుతాము. మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధత లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యము అంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం ఎంత చేసినా అది దేవుడు అంగీకరిస్తాడా? మనం దేవుడికి ఇష్టంగా లేనప్పుడు, పరిశుద్ధత లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండడానికి వాక్యం సెలవిస్తుంది. మనలో ఆ పరిశుద్ధతే లేకపోతే మనం దేవునికి ఇష్టంగా ఉంటామా? ఆ పరిశుద్ధతే మనలో కొంచెం కూడా లేకుండా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? ఆ పరిశుద్ధత లేకుండా ఎంత మందిరానికి పోయినా, ఎన్ని కానుకలు ఇచ్చినా అది దేవుడు ఇష్టపడతాడా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. పరిశుద్ధత లేకుండా ఉంటే దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తాడు? మనం ఎంత కన్నీరు విడిచి, ఎంత ప్రార్థన చేసినా ఎలాగో దాన్ని ప్రభు ఆలకిస్తాడు, దానికి సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టమే లేదంటున్నాడు కదా దేవుడు. ఆయనకి ఇష్టం లేనప్పుడు మన ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది? మన మొర ఆయన ఎలా చూస్తాడు? చూడడు కదా. మన ప్రార్థన కూడా అంగీకరించబడదు. హల్లెలూయా. అంటే మనలో ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు యేసయ్య మనకు తెలుసు, యేసయ్యకి మనం తెలుసా? ఎవరైనా వెళ్ళి ప్రభువా పలానా అని అడిగితే, పలానా హదస్సా పాల్ మీకు తెలుసా అని అడిగితే, యేసయ్య నాకు తెలుసు అని చెప్పేలా నేనున్నానా? అంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుకి ఇష్టలై ఉండట అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది. అంటే మన మాటలో పరిశుద్ధత కనిపించాల, మన చూపు పరిశుద్ధంగా ఉండాల, మనం ఏం ఆలోచిస్తున్నామో మన ఆలోచనలు పరిశుద్ధతతో కూడుకొని ఉండాలి, మన తలంపులు పరిశుద్ధతతో కూడుకొని ఉండాలి. దేవుడు ఆశించే తగ్గింపు మనలో ఉందా మనం గ్రహించుకోవాలి. దేవుడు ఆశించే దీనత్వం మనం కనపరుస్తున్నామా? ఆ దేవుడే వచ్చి మనలో నివాసము చేసే అంత విరిగి నలిగిన హృదయం మనలో ఉందా? మనం తగ్గింపు జీవితాన్ని కనబరుస్తున్నామా? మన ముందు ఎవరైనా కొత్తగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం మాదిరిని చూపించగలుగుతున్నామా? ఆలోచనలోను, ఆ
తలంపుల్లోనూ, ఆ నడవడికలోనూ, మన డ్రెస్సింగ్స్ లోను, మనం మాట్లాడే విధానంలోను, మన చూపులోను దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన బిహేవియర్ ఉందా? అది మనం సరి చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవునితో సహవాసము చేస్తూ ప్రార్థనలో పోరాడే ఆ తత్వము, అట్టి పట్టుదల ఎవరిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను, దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయాసపడతారు. శ్రమైన, భారమైన, దుఃఖమైన, నిందైన, అవమానమైన పరిశుద్ధతను కోల్పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉంటుంది. దేవుని ఆత్మ వారి ఆత్మ ఏకమై ఉంటాయి. ఎందుకంటే ఇది నేను పొందుకొని చెప్తున్నాను. హల్లెలూయా. ఇటువంటి వారిలో దృఢమైన విశ్వాసం ఉంటుంది. దేవుని పట్ల గొప్ప నిరీక్షణ ఉంటుంది. ఇటువంటి విశ్వాసుల్లో దృఢమైన నిశ్చయతలో, నమ్మకంలో ఉంటారు. ఆయన రాకడకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటారు. ఎటువంటి భయం లేకుండా, రాకడ గురించిన బెదురు లేకుండా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఈ భూమి మీద దేవుని పని వారంతా చేయగలుగుతారో, ఎంత చెయ్యాలో, ఎంత వాళ్ళని వాళ్ళు ప్రతిదినము పరిశుద్ధత కొరకు వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకొని పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ ఉండాలో అలాగున వాళ్ళు జీవిస్తారు. అవును, మనం అనుకుంటాం మా సంఘం ఎత్తబడితే నేను ఉంటాను, మా సేవకులు ఎత్తబడితే నేను ఉంటాను, మా సంఘం ఎత్తబడినప్పుడు మా సంఘంలో మేము కూడా ఉంటాం కదా అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత వాళ్ళకే, ఎవరి వ్యక్తిగతమైన ప్రేయర్ లైఫ్ వాళ్ళదే, ఎవరి వ్యక్తిగతమైన పరిశుద్ధత వాళ్ళదే. ఈ దేవుడికి మనకు సంబంధం ఉండాలి కానీ సంఘంతో కాదు. దేవుడికి మనకే అది ఆ బాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు దేవుడు అందరికీ తెలుసు, కానీ నువ్వు నేను అనేది మనకి దేవుడికి తెలియాలి కదా. స్కూల్కి వెళ్తాము, స్కూల్కి వెళ్ళినప్పుడు పలానా టీచర్ అని మనం చెప్తాము. అక్కడ ప్రిన్సిపల్ కి ఆ టీచర్ తెలియాలి కదా. తెలియకపోతే ఎవరు ఏంటి అని అడుగుతారు కదా. అంటే మన గురించి దేవుడికి తెలియాలి. ఎవరైనా వచ్చి ఇలాగ ప్రభువా అని ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు ఎస్ అని చెప్పాలి. వాళ్ళు నాకు తెలుసు, తను నా కుమార్తె, తను నా కుమారుడు, వాళ్ళు ఈ రీతిగా నా కోసం ప్రయాసపడుతున్నారని దేవుడే సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను భక్తుల గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాగే మన గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఆ రీతిగా ఈ భూమి మీద అటువంటి పరిశుద్ధతలోకి మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఈ రోజు లేచామంటే ఈ రోజంతా పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం వినే మాటల్లో, మనం వినే వినికిడిలో, మనం మాట్లాడే మాటల్లో, మనం చూసే చూపులో, ఆలోచనలో, తలంపులో ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అది పరిశుద్ధత ఎక్కడ కొంచెం కూడా మనకి దూరం కాకూడదు. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అసలు ఇష్టమే లేదంటున్నాడు దేవుడు. అటువంటి పరిశుద్ధత లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆర్ఫనైజెస్ కి వెళ్ళినా, ఎన్ని లక్షల కానుకలు ఇచ్చినా, ఎంత మందికి సహాయం చేసినా అది వ్యర్థమే అంటున్నాడు దేవుడు. అంటే నీలో నాలో పరిశుద్ధత ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, నువ్వెన్ని ఆర్ఫనైజెస్ చూసుకున్నావు, ఎన్ని దశమ భాగాలు ఇచ్చావు, ఎంతమందికి హెల్ప్ చేసావని దేవుడు చూడడు. కానీ నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు, ఆయనకి నువ్వు ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయనకి నువ్వు సమీపముగా వచ్చినప్పుడు దేవుడు హత్తుకుంటాడు. నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఈ అవసరత ఉంది అని మనం అడగాల్సిన అవసరం లేదంట. దేవుడికి మనం దగ్గరయ్యే కొద్దీ, సమీపంగా వచ్చే కొద్దీ, ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతూ ఉంటామో దేవుడు మన అవసరాలు, మన అక్కర్లు అంతగా తీరుస్తూ, ఇంకా దినదినము, డే బై డే ఆ దేవుని యొక్క పరిశుద్ధతలోను, ప్రార్థనలోను, ఆత్మీయ జీవితంలోనూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఇంక ఈ లోకంతో మనకి సంబంధం ఉండదు. లోకంలో ఉన్నాము కాబట్టి ఈ లోకాన్ని ఫాలో అవ్వాలి, ఈ లోకంలో లోకస్తుల వలె ఉండాలి అని కాదు. కానీ మన ఆత్మీయ జీవితానికి మలినం రాకుండా, మన పరిశుద్ధతకు ఎక్కడ లోపము రాకుండా మనల్ని మనం సరి
సరి చేసుకుంటూ ఏ దినముకు ఆ దినమే ప్రార్థన చేయాలి. ప్రభు ఈ రోజంతా నేను పరిశుద్ధంగా జీవించాలి. ఈ రోజంతా ఎక్కడ నా చూపులో గాని, నా మాటలో గాని, నా ఆలోచనలో గాని, నా తలంపుల్లో గాని నీకు హేయమైనవి రావద్దు ప్రవ్వా. ఈ రోజంతా నేను పరిశుద్ధంగా జీవించాలి. ఈ రోజంతా కొంచెం ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి. ఈ రోజంతా నేను ఇంకా ఎక్కువ వాక్యం చదవాలి. నిన్న ఇంత వాక్యం చదివాను, నిన్న ఇంత ప్రేయర్ చేశాను, నిన్న ఇలాగనున్నాను, ఈ రోజు దానికంటే ఇంకొక కొంచెం ఎక్కువసేపు నేను గడపాలి అని డే బై డే మనం అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవునికి బహు సమీపముగా మనం వస్తాము. పరిశుద్ధతలోను, ప్రార్థన జీవితంలోను, స్పిరిచువల్ గ్రోత్ లోను, అన్ని విషయాల్లో మనం ఇంకా ఎక్కువగా దేవునితో అంటుకట్టుకొని ఆత్మలో లీలమవుతూ పరిశుద్ధ జీవితానికి మనకి మనమే సాధకం చేసుకుంటూ ఈ భక్తిలో కొనసాగడానికి దేవుడు అత్యంత కృపను చూపుతాడు. ఆయన మనకు బహు సమీపముగా వస్తాడు. అపవాది మనల్ని ఎక్కడైనా టచ్ చేయాలని చూసినా, ఈ లోకపరంగా కొన్ని సిచ్యువేషన్లు మనకు ఎదురైనప్పుడు మనం పడిపోకుండా, జారిపోకుండా, అపవిత్రులం కాకుండా, అధిక పాపము చేయకుండా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మనకు సమీపముగా ఉంటాడు, మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడు ఎత్తబడతామో, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి మనం 18 వరకు చూసుకుంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు చూసుకుంటే చెప్తుంది వాక్యం. ఇలా మనకు సెలవిస్తుంది: ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని యొక్క బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని యొక్క బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన మధ్యాకాశములోనికి దిగి వస్తాడంట. అంటే భూమి మీదకి దేవుడు రాడు. అంటే ఇది ఎప్పుడు ఎత్తబడతాము అంటే, దేవుడు ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని యొక్క బోరతోనూ పరలోకము నుండి మధ్యాకాశములోకి వస్తాడంట. దేవుడు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటు క్షణములో మనం ఎత్తబడతాము. దీన్ని ఏమంటారు అంటే రహస్య రాకడా అంటారు. ఏమంటారు? రహస్య రాకడా అంటారు. అప్పుడు మనం ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అవును, భూమి ఎంతవరకు ఉందో, ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు నివసిస్తున్న ప్రజలందరికీ ఈ సత్య సువార్త అందించబడుతుంది. ఇంకా ప్రపంచ మ్యాప్ లోనికి రాని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఎన్నో మనకి తెలియని కొండ ప్రాంతాలు, కోయ ప్రాంతాలు, నాగరికత తెలియని ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామానికి సువార్త అందించబడుతుంది. అయితే చివరి గ్రామానికి సువార్త అందించబడుతుంది. వెంటనే ఈ సువార్త మూయబడుతుంది. అవును, ఇప్పుడు మనకి తెలియని ఎన్నో నాగరికత తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కనీసం వాళ్ళకి లైట్ వేయాలి, ఇది లైట్ అన్నది కూడా తెలియని గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలలో అంటే వెళ్ళినప్పుడు వస్త్రాలు వేసుకోవాలని తెలియని ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ సువార్త అందించబడుతుంది. ఖచ్చితంగా ఆ సువార్త అందించబడినప్పుడు ఈ సువార్త మోయబడుతుంది. ఆనాడు యోసేపు కాలంలో అంటే 7 సంవత్సరాలు పంట బహు విరిగా పండిందంట. తర్వాత మరలా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. పండిన కాలంలో దాని పంటను ఏం చేశారు? వాళ్ళు జాగ్రత్త చేసి ఆ కరువు కాలంలో ఆ పంటను వాళ్ళు తిన్నారు. అవును, ఈనాడు వాక్యం అనే పంట బహు సమృద్ధిగా పండుతుంది, బహు సమృద్ధిగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా, రేడియో, టీవీ, ఫోన్, అన్ని విధాలుగా వాక్యము చాలా సమృద్ధిగా ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త అందించబడుతుంది. అయితే రాబో దినాల్లో వాక్యం కరువబోతుందంట. అందుకే దేవుడు ముందుగానే రాయించాడు ఆమోసు గ్రంథంలో, వాక్యము వలన కరువు రాబోతుంది అని సెలవిస్తుంది. హల్లెలూయా. అవును, ప్రభువు డైరెక్ట్ గా భూమి మీదకి రాడు గాని మధ్యాకాశములోకి దేవుడు కడబూరతోను, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను పరలోకము నుండి మధ్యాకాశములోకి దేవుడు వస్తాడు. మధ్యాకాశములోకి వచ్చినప్పుడు మనం ప్రభు వద్దకు కొనిబడతాము. ఎలాగునంటే పరిశుద్ధ అలంకరణతోని
ప్రభు వద్దకు మనం కొనిపోబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. సమయం వస్తుంది కనుక నేను సెకండ్ పార్ట్‌గా మనం అసలు ఎత్తబడటం అంటే ఏంటి? ఎప్పుడు ఎత్తబడతామో, అసలు ఎవరు ఎత్తబడతారు? ఎందుకు ఎత్తబడాలి? అనే దాని గురించి, అసలు ఎవరు ఎత్తబడతారు అని ఇప్పుడు నేర్చుకున్నాము గదా! ఎత్తబడటం అంటే ఏంటి? ఎందుకు ఎత్తబడాలి అనే దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ తెలియపరుస్తాను. సెకండ్ పార్ట్‌గా దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.